ఏది కవిత? స్వేచ్ఛా కవిత్వం. వర్తమానం ముందుకి రెండో భాగం. ఈస్టర్ విషాదం. ఈస్టర్ ఆదివారం, పవిత్రమైన రోజు. ఉదయం ప్రార్థనా సమయం ఆహ్లాదమయం. హఠాత్తుగా పేలిన బాంబు ధ్వనితో మృత్యువు ఛాయలు అల్లముకొనేను ఘోరంగా. సూర్యుని కిరణాలను బ్రతుకు నుండి దూరంగా చీకటిలోకి నెట్టేసే పొగలు అలముకొనేను. సూర్యుని కిరణాలను బ్రతుకు నుండి దూరంగా చీకటిలోకి నెట్టేసే పొగలు అలముకొనేను. వికలమైన శరీర శకలాలు చెల్లాచెదరై, వికలమైన శరీర శకలాలు చెల్లాచెదరై, హాహాకారాల శబ్దం దిశలను ముంచేస్తుంది. హాహాకారాల శబ్దం దిశలను ముంచేస్తుంది. కళ్ళ ముందు విధ్వంసం చీకట్లను చిమ్ముతోంది. జనసమూహ పంక్తుల్ని మరణ చక్రంపై తిప్పుతోంది. ఒక చోటున సంస్కృతిని మంటగలిపే అమానుషం శాంత జలధి అలలపై కదలే పడవ తలక్రిందులైన దృశ్యం. ఒక చోటున సంస్కృతిని మంటగలిపే అమానుషం శాంత జలధి అలలపై కదలే పడవ తలక్రిందులైన దృశ్యం. మనిషిలో వికృత శక్తి నాశన పథం అవలంబిస్తోంది. మనిషిలో వికృత శక్తి నాశన పథం అవలంబిస్తోంది. ప్రార్థనా స్వరంతో పునీతమైన వేళను ముక్కలు చేసి వికార రూపమిస్తోంది కిరాతకం. ప్రార్థనా స్వరంతో పునీతమైన వేళను ముక్కలు చేసి వికార రూపమిస్తోంది కిరాతకం. మతమో వాదమో ఉన్మాదమో ఉగ్రచర్య ముఖంతో పేల్చే స్థితి అంటే మానవాన్ని దగ్ధం చేయడమే. పేల్చే స్థితి అంటే మానవాన్ని దగ్ధం చేయడమే. విరిసిన పూల చెండుకు బదులు విషమ సమయం కసితో అగ్ని శిఖలతో మనిషికి గురి చేస్తుంది. అంటించేందుకు గీసిన అగ్గిపుల్ల వలె తీవ్రవాద విజల్పనం దేనికైనా సిద్ధంగా. చీకటి గుహలను తలపించే మతులతో శ్మశాన ఘట్టానికి ప్రవేశాన్ని చూపుతోంది. దుశ్చర్యల దృశ్యంతో పక్షి వాటుగా దిగి సానుభూతి చూపుతో తిరిగిపోతోంది. తీవ్రమైన గాలికి ఆకుల వలె మనుషులు నేలపై వాలిపోయారు. తీవ్రమైన గాలికి ఆకుల వలె మనుషులు నేలపై వాలిపోయారు. కల్లోలంలో బ్రతుకులు సంక్షోభంలో సమాయం. కల్లోలంలో బ్రతుకులు సంక్షోభంలో సమాయం. వికాస చరిత్రలో దారిన పరచిన బొగ్గుగా మారుతోంది. వికాస చరిత్రలో దారిన పరచిన బొగ్గుగా మారుతోంది. ఈస్టర్ ఆదివారం, పవిత్రమైన రోజు. సూర్యుని కిరణాలకు బ్రతుకు నుండి దూరంగా చీకటిలోకి నెట్టేసే పొగలు అలముకొనేను. మాదిరాజు రంగారావు.